దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నేనున్నాను రాష్ట్రం మాకు ఉంది సెటప్ సత్యనారాయణ గారు మీరు రండి, నేను వేసుకుంటా. మీరు వదిలేండి నేను వేస్తారా. అమ్మా క్షమించాలి, నేను ఊరికి టైంకి వచ్చా, కానీ ఊరంతా జై జనసేన. మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించే తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. మా ఎలక్షన్ కమిషన్ మిత్రులు ఎక్కడ ఉన్నారు? వచ్చారు, ఎక్కడో ఉండుంటారు. పాప ఎలక్షన్ కమిషన్ మిత్రులు అంటున్నారు, ఇన్ని సిమెంట్ వల్ల ఎక్కడ చూడలేదు, పెయింట్ వేసాకే మాకు సగం బడ్జెట్ అయిపోయింది రా బాబు అని. ఏమా తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. అందుబట్టలేదు తల్లి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాం తల్లి. ఇలా చేశాం తల్లి. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం తల్లి. కుటుంబం వాళ్ళకి మీరు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు తల్లి. సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత అదే కుటుంబానికి చెందిన మంగళగిరి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా, వాళ్ళు చేశారా తల్లి? ఏనాడైనా సిమెంట్ వల్ల వేశారా? తోపుడు అమ్మా సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగినాయంటే 2014 నుంచి 2019 మధ్యలోనే మన ఊర్లో రోడ్లు పడినాయి తల్లి. దాని తర్వాత కలకట కమలాసన్ గారు, అమ్మా కలకట కమలాసన్ ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు బ్రహ్మానంద గారు పోటీ పడతాడు. ఆయన ఏం నటన తల్లి, ఏం నటన తల్లి. ఏమ్మా మీరు ఎమ్మెల్యే గారు గెలిపించింది పని చేసేదానికి, కానీ ఆయన చేసేదంతా ఈ నటన. ఇంట్లోనే రచ్చబండి పెట్టుకున్నాం, ప్రజల సమస్యలు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. అమ్మా మన గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది, నేను తీసుకుంటాను. అభివృద్ధి చేస్తా, పైప్ లైన్ ద్వారా ఊరికి తీసుకొచ్చి ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా నీటి కుళాయి అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తున్నా. అది యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. 2019 ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచెం కష్టమైన నియోజకవర్గం. మనకి బిల్లు వచ్చింది కదా, ఏప్రిల్లో బిల్ బాగా కాలింది అందరికీ. కొంతమంది తయారయ్యారు ఊర్లో కదా, రాష్ట్రంలో తమ్ముడు ఇక్కడ మీకు గుర్తుందా? ఆయన ఇప్పుడు మాయ మాటలు చెప్తున్నాడు. ఈ సభముఖంగా అడుగుతాడు, ఆయన గురించి ఎందుకు నేనబ్బా. మన రిజర్వేషన్ కట్ చేస్తే పట్టించుకోలేదు ఆయన. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులకి అదనంగా నిధులు కేటాయించి కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నారు. ఈ గ్రామంలో కాపు సోదరులు అడుగుతున్నా, ఒక్క లోన్ ఇచ్చారు? ఒక్క రూపాయి అందిందా మనకి? ఆనాడు బాబు గారు ఇచ్చిన నిధులే, ఇప్పుడు ఒక్క రూపాయి కేటాయించలే. కాపు కార్పొరేషన్ నరికేశాడు, రిజర్వేషన్ రద్దు చేశాడు. ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కాపు సోదరులకి రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాపు సోదరుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తమ్ముడు? దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించాడు. ఆనాడు జడ్జి గారు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సమయానికి నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు ఆయన ఫోన్ చేసి ఒకే ఒక మాట చెప్పారు, లోకేష్ ధైర్యం ఉండు, ముందరికెళ్ళు, నీకు ఒక అన్నగా నిలబడతాను నేనని. అందుకే ఆ రోజు నుంచి ముద్దుగా పవన్ అన్నా అని నేను పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తా మొదలు పెట్టాను.
మా 53 రోజులు మా కుటుంబమే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్రం మొత్తం ఒక నరకం అనుభవించింది. చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు. ఆ 53 రోజులే కాదు, ఇప్పటి వరకు కూడా నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ అన్న అని ఈ సభాముఖం మీ అందరికీ నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. మీ గొంతుకి నుంచి వచ్చింది. మళ్ళీ మాదిగ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు లేని విధంగా పెళ్లి కానుకలు గాని, పండగ కానుకలు గాని ఆనాడు అందిస్తాం జరిగింది. ఆనాడు దళిత సోదరులు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత సోదరులపై ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. దళిత సోదరులందరూ ఆలోచించాలా. వైకాపా పార్టీకి చెందిన ఒక యువ ఉన్నాడు, అతని పేరు అనంతబాబు గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి తల్లి. ఇట్లా సమావేశం పెట్టుకుంటే అనంతబాబుని పక్కన నుంచో పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు తల్లి, ఓం ప్రతాప్ అనే ఒక కుర్రోడు పొంగనూరు నియోజకవర్గంలో కల్తీ మద్యం వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతన్ని అర్ధరాత్రే అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి ఆ దళిత కుర్రోడిని చంపేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుర్రోడు ఇసుక మాఫియా వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించింది ఈ ప్రభుత్వం తల్లి. దళిత సోదరులకి డాక్టర్ సుధాకర్ గారి గురించి కూడా చెప్పాలి. డాక్టర్ సుధాకర్ గారు గోల్డ్ మెడలిస్ట్. ఆయన నర్సీపట్నం హాస్పిటల్లో పనిచేసేవారు. కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ సరిగ్గా ఇవ్వట్లేదని అడిగినందుకు పిచ్చోడం చేసి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబాన్ని కలిసా, ఆయన తల్లిని అడిగా, ఎందుకమ్మా సుధాకర్ గారు డాక్టర్ అవ్వాలనుకున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, సుధాకర్ గారి తండ్రి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే దళితులకి మేము చికిత్స ఇవ్వమని బయటికి పంపించేశారట. ఆ రోజు అనుకున్నాడంట, మా కొడుకుని నేను డాక్టర్ చేస్తానని. అలా డాక్టర్ సుధాకర్ గారిని బాగా చదివించి గోల్డ్ మెడలిస్ట్ చేశారు. అలాంటి డాక్టర్ సుధాకర్ ని చంపేసింది ప్రభుత్వం తల్లి. ఇంతేకాదమ్మా, దళిత సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఇంకెంతమ్మా, 40 రోజులు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోస్తుంది. ఆ కుటుంబాలకి న్యాయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఆపేసిన సంక్షేమ కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ కళలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన మంగళగిరికి ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు. ఎంతమా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తాం. ఇంకా 2014లో తండ్రి సొమ్ము వాడుకున్నాడు. 2019లో సొంత భార్య 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం. హాయ్ అన్న, నా పేరు వైశాలి. నేను ఏపీ రిపోర్ట్ ఛానల్ నుంచి వచ్చాను. ఒక మీట్ లేదు. ఈ ఒకవేళ టీడీపీ వస్తే మీరన్న దళితులకు న్యాయం చేస్తానన్నారు కదా, అది ఎన్ని రోజుల్లో చేస్తారు? పార్టీ వచ్చాక ఎన్ని రోజుల్లో చేస్తారు? మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి, ఎందుకు ఆగుతున్నాను? మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి. తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. వైసీపీ తరఫున
తరఫున ఇచ్చిన హామీలన్నీ చేస్తామని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు. మన పార్టీ వస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అనే దానికోసమే క్వశ్చన్. దళితులకి ఇందాక సుధాకర్ గారి ఫ్యామిలీ గురించి కానీ అది మొదటి రోజు అమ్మా, ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. మొదటి రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ కుటుంబాలు నేను పర్సనల్ కలిసా, అవునవును సార్, వాళ్ళ పడుతున్న బాధ ఆవేదన నేరుగా నేను చూసేస్తాను. ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత నా పని ఉంది, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారు కాబట్టి మేమందరం తప్పకుండా మీకు ఓట్లు వేసి మా ఊరందరి చేత మా పక్క ఊర్లతో కుదిరితే మా పక్క ఊర్లతో కూడా వేయించి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. దీంట్లో ఎటువంటి ఇది లేదు సార్. మేము పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఎలా ఉంటుందో మా కుర్రోళ్ళు కూడా అంతే సార్. మేము మా సొంతంగా కోసం ఏం అడగం సార్. మా కుర్రోళ్ళు ఎంప్లాయ్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ఎంప్లాయ్మెంట్ ఒకటి చూడండి. తర్వాత కాలువలు లేవు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది. తర్వాత పంట పొలాలకు కూడా సరైన కాలువలు లేవు సార్. సరైన కాలువలు లేవు, అన్ని పూడిపోయినాయి సార్. రెవెన్యూ రికార్డులు కూడా సరిగ్గా లేవు సార్. ఇసుక మాఫియా కూడా బాగా జరుగుతుంది సార్. దయచేసి అది మీరు గమనించాలి సార్. మా కుర్రోళ్ళకి ఆడుకోవటానికి గ్రౌండ్స్ కానీ అవేమి లేవు సార్. ఏదైనా అవకాశం ఉంటే అది కల్పించి అది కూడా మీకు అవకాశం ఉంటే చేయండి సార్. గ్రౌండ్ సార్, పిల్లల కోసం డిజిటల్ లైబ్రరీ ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్. కాదు సార్, అంటే మేము అడిగిన అన్నీ చేయమని కాదు సార్, మీకు వీలుని బట్టి మాకు చేయమని అంటున్నాను సార్. అందుకే మాకు వీలైతే చేయండి సార్ అంటున్నాను. అందుకే మెయిన్ మాకు కావాల్సిన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఏర్పడడానికి సమయం పట్టింది సార్. కానీ మన నియోజకవర్గంలో దాదాపు ఒక సంవత్సరం ముందరనే పొత్తు అయిపోయింది. కరెక్టే కదా? జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కలిసి మనందరం పోటీ చేశాం. దానివల్ల ఫలితాలు వచ్చినా మనం అందరం చూసాం. కావాలని మన చెల్లమ్మకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా దొడ్డిదారిన వాళ్ళు ఎంపీపీ అయ్యారు తప్ప నైతికంగా వాళ్ళకి అసలు హక్కు లేదు, అర్హత కూడా లేదు. అనా లేదు, తెలుసు కదా, నైతికంగా హక్కు లేదు. ఏం కంగారు లేదు, మన ప్రభుత్వం వస్తుంది అబ్బా. థ్యాంక్ యూ. ఇంకా రాసుకున్నాడమ్మా, మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు మీరు ఎవరు సార్? మంగళగిరి సార్. నా పేరు ఆళ్ళ హనుమంతరావు అండి. ఆళ్ళ హనుమంతరావు అంటే ఆర్కే ఆళ్ళ కాదు, కాపులు. ఏదంటే మేము మంగళగిరిలో హౌస్ పట్టుకుని అక్కడ మంగళగిరిలో హౌస్ పట్టుకుని నాకు సెటిల్ అయ్యాం సార్. హలో. కాకపోతే ఈ నేటివ్ ప్లేస్ ఇక్కడ మా పొలాలు అండి, ఇక్కడ మా హౌస్ ఉంది, మా అన్నయ్య వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, మీ అందరం కలిసి మీరు మా మిత్రుడు చెప్పినట్టు, హేమంత్ చెప్పినట్టుగా మిమ్మల్ని 100% ఇస్తాము. సెంట్రల్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలని కోరుకుంటున్నాము సీఎం గా. తర్వాత ఆధార్ కార్డు ఈ ప్రభుత్వం అలా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మారలా. ఎప్పుడు వెళ్ళినా 5 సంవత్సరాలు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. 45 సంవత్సరాలు డబ్బులు అన్నారు. లే, నా వయసు 45, మా అమ్మగారి వయసు 35 ఆధార్ కార్డులో. చూస్తే నువ్వు ముస్లిం లాగా ఉన్నావు. 5 సంవత్సరాల్లో నా వల్ల కాలా మారడం. చలో, మన ప్రభుత్వ అధికారులు వచ్చి మొదటి 5 నెలలు మార్పిస్తావా? ఓకే, నాది హామీ, మీకు వివరాలు ఇచ్చాను. మూర్తి గారు తక్కువేసుకున్నారు. మీ ఊర్లో నీళ్ళు మహత్యం ఉందబ్బా. మీ ఊరి నీళ్ళు తాగితే వయసు తగ్గుతున్నావు. అరే, బాటిల్ పట్టుకురండి అక్కడ. నాకు అర్థమైంది అమ్మా. నేను చెప్పే కదా తొందరకి మన అధికారులకు వచ్చిన వివరాలను సేకరించి కరెక్షన్ చేయించాలి. నేను చూపిస్తాను, అది చేయాలమ్మా, నేను చేస్తాను. వచ్చినప్పుడు 5 సంవత్సరాల నాడు చూపించా మా రోడ్డు ఎవడు ఇంతవరకు పోయిలా. ఇప్పుడన్నా నువ్వు పోతావా? చెప్తా తల్లి, ఓటు నీకేస్తున్నాం మేము, పోతావా అని అడుగుతా. ఎప్పుడు నీకే వేస్తున్నాం మేము. తల్లి ముందర డ్రైన్ కట్టాలి, కూడా పూర్తి చేయాలి. ఈ 2 అయిన తర్వాత ఒక్క నిమిషం, ఈ 2 అయిన తర్వాత రోడ్ వేస్తాం తల్లి.
సో ముందర ఇక్కడ గోళ్ళు ఉందా మేము కావాలంటే ఇంకా గెట్టు నేల ఇస్తాం మా స్థలం 100 రోడ్లు పోయాలి మాకు రోడ్లు వేస్తా తల్లి. మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, రోడ్లు ఎప్పుడు ఇస్తాం. గవర్నమెంట్ వచ్చినాక మీరేం చేస్తారు? నా కౌలు రైతులకి ప్రత్యేక ప్రారంభించే తల్లి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చోంటే సిమెంట్ బల్ల వేసాం, ఉచితంగా కుట్టు మెషిన్ ఇచ్చాం. ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది ఉంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య రథం పంపించాం, ఉచితంగా మందు పిల్లలు కూడా ఇచ్చాం తల్లి. లీగ్ పెట్టాం, వాలీబాల్ లీగ్ పెట్టాం, బ్యాడ్మింటన్ లీగ్ పెట్టాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం. అమ్మా ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలుగా అవకాశం ఇచ్చి మంత్రిగా చేశారు. ఆయన తర్వాత వాళ్ళ కుటుంబానికి చెందిన కాండ్రు కమల శాసన సభ్యురాలుగా చేసింది. ఇప్పుడు 2 సార్లు ఇప్పుడు ఆలోచించమంటున్నా. ఒక్కసారి గుండె పైన చేపెట్టి ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు కనీసం 10% చేశారా, వచ్చిందా అని ఆలోచించండి తల్లి. తల్లి ఒక యువకుడిని వచ్చావంతుంది, నా తెల్లకి కరకట కమలాసం లాగా రంగు వేసుకుంటే నాకు అలవాట్లేదు తల్లి. కరకట కమలాసం ఎవరు తెలుసా? అమ్మ తలుపుతుంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను వచ్చా తల్లి. అమ్మా మీ అందరు తెలుసు మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచెం కష్టం. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ నేను మంగళగిరిలో పోటీ చేస్తున్నా తల్లి. అమస్పు జెండా ఎగిరాల లక్ష్యంతో ఈ రోజు మీ ముందర నిల్చుంటున్నా. నాకు 2 లక్ష్యాలు తల్లి. మొదటి పేదరికం లేని మంగళగిరి, రెండోది భారతదేశంలో 4000 అమ్మ ప్రతిపక్షంలో ఉన్న సీసీ రోడ్లు కానీ పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా ఆనాడు వేయమని పెద్దవాళ్ళు కోరారు. ఆనాడే హామీ ఇచ్చా. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసాడు మీ లోకేష్. ఇంకా మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు వేస్తాం పెద్ద పని కాదు. తప్పనిసరిగా చివరి గడప వరకు నేను సీసీ రోడ్ వేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా తల్లి. ఎందుకంటే ఆ కంప్యూటర్కి కరెంట్ కట్ అయిందంట, నా డబ్బులు కట్టలేదంట ఆయన. ఇప్పుడు ఒక కొత్త సమస్య మనకు వచ్చింది. అమ్మా ఇక్కడున్న దళితులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తను. పిల్లలు ఒక్క ఉదాహరణ ఇస్తా తను. ఒక విద్యలోనే ఏం చేస్తారని చెప్తా తను. మన పిల్లలు విద్యకి దగ్గర వాళ్ళని ప్రభుత్వ పాఠశాల లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొచ్చారు. అంటే గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో మీరు చదివిస్తే ఫీజు ప్రభుత్వమే చెల్లించింది. పిల్లలు బాగా చదువుకునే దానికి స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చారు. పిల్లలు పై చదువులు చదువుకునేదానికి పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చారు. మన పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇలా దళిత సోదరుల కోసం 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తల్లి. అమ్మా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నక్కా ఆనంద్ బాబు గారు ఎస్సీ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండే. ఆయన నేను కలిసి ఎప్పుడు లేని విధంగా మనం గుంటూరు జిల్లా మొత్తం దళిత వాడులన్నీ సీసీ రోడ్లు ఆనాడే మేము వేసాం తల్లి. ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన ఒక్కరుడేలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక మాట అంటాడు, దళితులు నేను మా దళితులు అంటారు. ఈ సభాముఖంగా దళిత సోదరులందరినీ ఆలోచించమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు దళితులు చేసింది ఏంటి తల్లి? మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు తల్లి. అంతేకాకుండా వాళ్ళ నాయకులు ఈరోజు దళితుల్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారే ఒక దళితుడు చంపిన వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారు తల్లి. మా చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం వ్యతిరేకంగా ఓం ప్రతాప్ గారు పోరాడు, ఒక వీడియో పెట్టారు.
రాత్రి ఓం ప్రతాప్ ని చంపేశారు మా అమ్మ. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్లిన వైకాపా దళిత నాయకులపైన ఏం చేశారో తెలుసా తల్లి? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా అనిత గారు ఆ కేసులకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఎంఎస్ రాజు గారు ఆ కేసుల కోసం పులివెందుల కోర్టుకు వెళ్తున్నారు తల్లి. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నామా. 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మళ్ళీ మేము ప్రారంభిస్తాం తల్లి. ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ మొదలు పెడతాం. పీజీ ఫీ రీంబర్స్మెంట్ తిరిగి ప్రారంభిస్తాం. మన పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి విదేశీ విద్య లాంటి కార్యక్రమం కూడా చేపట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ. 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. 3 హామీ. బాబు గారు ముఖ్యమంత్రి గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది. 4వ హామీ 15,000. ఇద్దరుంటే ఎంతమ్మా? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో మేము జమ చేస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. వెల్లంపల్లి గారు తగిలిందంట, ఇంకొకరు తగిలిందంట, ఇంకొకరు తగిలి కింద పడిందంట. ఒకరోజు వెల్లంపల్లి గారు ఇటు పక్క కట్టుకట్టుకున్నాడు, 2వ రోజు మర్చిపోయి ఇటు పక్క కట్టుకున్నాడు. చూసారా వీడియో? మొదటి రోజు ఇటు పక్కన, 2వ రోజు ఇటు పక్కన. అంటే ఆ రాయి జగన్ గారు తగిలి వెల్లంపల్లి గారికి ఇట్టు, మళ్ళీ ఇటు తిరిగి తెచ్చి ఇటు తగిలిందట. నా భయం గులకరాయి గురించి కడతల్లి. ఇప్పుడు ఏ శవం బయటకు వస్తుందని ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి. అందుకే ఆ కుటుంబానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి స్వామి. లేదంటే సొంత చెల్లిని తల్లిని మెరబెట్టి బయటికి వెళ్ళాక ఎంటేశారు. మీరు అందరం చూస్తున్నామా అమ్మా? ఇక్కడ ఎవరైనా పసుపు చీర కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటమ్మా. ఎంత అన్యాయంగా మాట్లాడారంటే సొంత చెల్లి గురించి. సొంత చెల్లి ఒక్కరోజు పసుపు చీర కట్టుకుందంట, అందుకే తెలుగుదేశం పార్టీ అంటమ్మా. మళ్ళీ ఆయన సత్యమని ఒకరోజు పసుపు చుడిదార్ వేసుకుని తల్లి, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? అంటే ఎంత అన్యాయమో చూడండి. సొంత తల్లి సొంత చెల్లిని మెడబెట్టుకుని బయటికి ఎంటేశారు. వాళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తారని ఒక్కసారి అందరిని ఆలోచించమంటున్నాను. తల్లి పనిచేసేదానికి వచ్చానమ్మా, పట్టుదలతో ఉన్నా, చేయాలని ఒక తపంతో ఉన్నానమ్మా. మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం. అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్న ఇక్కడ ఉన్న కరకట్ట కమలాసన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనేక కేసులు పెట్టి మన్ని పనిచేయలేదు. అందుకే అమ్మా మళ్ళీ ఇక్కడ పసుపు జెండాను ఎగిరేద్దాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మళ్ళీ మీ అందరు తెలుపుకుంటూ, చిన్నపాలెం ఇవాళ నేను మా ఊరు చూద్దామని వచ్చాను. నేను నాకైతే తెలియదండి ఈయన వస్తున్నారని కూడా. చిన్నపాలెం కబ్జా చేస్తారు. మా ఊరు చూద్దామని వచ్చాను. వస్తే అక్కడ మా ఊర్లో చెప్పారు లోకేష్ బాబు ఇక్కడికి వస్తున్నారని. ఇది ఎందుకంటే ఇది మా సోదరుల గ్రామం. ఇది నేను ఇదే ఊర్లో ఈ అడ్డదారుల దగ్గరకు వచ్చి వాసిరెడ్డి వెంకటప్పయ్య గారి స్కూల్లో 6వ తరగతి చదువుకున్నాను ఇక్కడ నేను 1975లో. చూసుకోండి ఆ రోజుకి ఈ రోజు నేను ఏదో కాలం కలిసి వచ్చి ఏదో చేసుకొని అమెరికా వెళ్ళిపోయా. ఊరు చూద్దామని వచ్చాను. ఈయన వచ్చారని చెప్పారు. ఒకటి నేను చెప్తున్నాను, మనకి ఎవరైనా పని చేస్తాను వచ్చినప్పుడు కులమత భేదాల నుంచి పట్టించుకోకుండా, కులమత భేదాలు పట్టించుకోకుండా కరెక్ట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు 100 ఓట్లలో 99.5 ఓట్లు వేసి గెలిపించాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెబుతున్నానంటే చిన్నపాలెం ఊర్లోంచి అడ్డదారులో స్కూల్లోకి వచ్చినోండి నేను. ఈ రోజు వస్తే ఈ రోడ్లు అంతే ఉన్నాయి, ఏమాత్రం మారలా. నా సోదరులు రెడ్లు ఉన్నవాళ్ళు రామచంద్రారెడ్డి, వీర్లపాడులో రవీంద్రారెడ్డి మొత్తం ఆ ఊళ్ళన్నీ తిరిగి ఉన్నాడు నేను. ఆ ఊర్లలో వెళ్తే కంతి, ఈ ఊరి పేరేంటి పక్కన ఉంటుంది, వేలపాలెం పక్కన కొండూరు. ఆ రోడ్లు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఇది 2024. రామకృష్ణారెడ్డి నాకు కూడా తెలుసు. యుఎస్ వచ్చాడు, గెలిచి వచ్చిన తర్వాత నేను అడిగా, మా ఊర్లో వెళ్ళావా ఏదన్నా చేస్తావా నువ్వు అని. మీ ఊర్లో మామూలు ఊర్లు కాదండి. ఆ ఊర్లో గొప్ప గొప్ప వాళ్ళు పుతుమాక శ్రీరాములు గారు, పాడిబండ్ల శివరామకృష్ణ గారు మేడ ఆయన, వాసిరెడ్డి
వెంకటప్పయ్య గారు, పెమ్మసాని వాళ్ళు ఎంతో గొప్పోళ్ళు, ఎకరం పోగొట్టుకునేవాళ్ళు కానీ ఎవరు ఒక ఆశించిన వాళ్ళు కాదు ఈ ఊళ్ళో. సో నేను వాళ్ళ పేర్లు చెప్పాను, మీరు ఇంకో రంగు అనుకోవద్దు. ఈ ఊళ్ళు ఎలాంటివి అంటే నలుగురికి సహాయపడే ఊళ్ళే గాని నలుగురికి ద్రోహం చేసే ఊళ్ళు మాత్రం కాదు. మనం ఈసారి ఈయన గెలిపించాలా, ఈయన గెలిపించాలి. ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఊరు గడ్డ మీద పుట్టినోడిని, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చావా వాళ్ళు ఇక్కడ, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళినోడిని. నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. పక్క పార్టీలను తీసి పక్కనేయండి. ఆ స్కూల్లో చదివినోడిని కాదు చెబుతున్నాను. ఈ రోడ్లు బాగుపడాలంటే లోకేష్ బాబుని మనం అడుగుదాం. ఏం జరుగుతుంది, మనకి డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయండి. రోడ్డు బాగుంటే కనుక మనకి ఎంతో మంచిది. రోడ్డు చుట్టుపక్కల రోడ్లు మనం అడుగుదాం, మన స్కూల్ బాగు చేయమని అడుగుదాం. అంతేగాని ఆ బటన్ నొక్కుతాడు, వాడు 4,000 ఇచ్చాడు, వీడు 3,000 ఇచ్చారంట. ఇవన్నీ ఒక్క రోజు కూడా వెనక్కి రావు. నాలాగా మీ పిల్లలు కూడా చదువుకొని ముందుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని గెలిపించాలి. నేనేది యాక్ట్ వేసుకొని రాలేదు, లేకపోతే ఎవడో లేకపోతే అంటారు కదా వాళ్ళు వీళ్ళు చెప్తే రాలేదు. నాకు యాదృశ్యంగా ఆడకు వచ్చాను, నాకు ఛాన్స్ దొరికింది. భగవంతుడి వల్ల అందరూ కూడా బాగుండాలి, మనం 2 ఊళ్ళు బాగుపడాలి. మనం ఈ నియోజకవర్గం బాగుండాలి, 2 ఊళ్ళంటే నియోజకవర్గం బాగుపడాలి, అందరూ బాగుండాలి. సీఎం గారి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు. సో మన 2-3 పద్ధతి ఏయని సరే చెప్పండి, వారికి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈయన కొట్టాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాకు రోడ్లు బాగానే ఉండే కానీ సౌటి కాలువలు లేవు, నీళ్లు బయటకు పోవట్ల, నీళ్లతో భలే యాతన పడుతున్నాం. మునుపైన ఆలకృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు అడిగాం, ఏ పెత్తవులన్నా రాపిచ్చారు, కాగితాలు రాసుకున్నారు, ఒకటికి వెళ్ళారు పారేశారేమో. ఇంత మటుకి ఏ దొడ్లో నీళ్ళు ఆ దొడ్లోనే మురిగిపోతున్నాయి. మాకు మటుకు ముందు ఎయ్యి కాకుండా సౌటి కాలువలు కావాలండి. అయ్యే మాకు ఇంకా కోరిక, ఇంకేమీ లేదు. నేను చూసుకుంటా. ఆగండి ఓకే, నేను రాసుకుంటా. మీరు మన గ్రామంలో గౌరవ ఎక్కున్నారు, నేను చూసుకుంటాను. మాట్లాడదాం దీని గురించి. సో మీరు తప్పకుండా మాకు ఎలాంటి సాయం చేస్తారు అనేది తెలుసుకున్నాం. మాకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు అంటే మాది కొంచెం ఆటోమేషన్, మాకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? ఒక 4-5 మాత్రం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండి. మాకు మినిమం 100 మంది ఉద్యోగాలు కల్పించాలి. మీరు ఏం చేస్తారో చేయండి. ముందు చిన్నదాంతో మొదలెట్టి తప్పకుండా 100 స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలి. 4,01,000 ఉద్యోగాలు కల్పన. చిన్న ఉందండి మనవి. నేను జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. కాకపోతే స్టేట్ విడిపోయిన తర్వాత మనం ఎక్కడ పెట్టుకోవచ్చు, నాకు 2 అవకాశాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం మనం వచ్చిన సబ్సిడీస్ అన్ని బాగున్నాయని చెప్పి నేను కొండపల్లిలో సెలెక్ట్ చేసుకుని బాబు గారి సబ్సిడీ స్కీమ్స్ అన్ని బాగున్నాయని ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారింది, సబ్సిడీ రాలేదు, కానీ ఒక పేపర్ ఇచ్చారు. మీరు నాకు తెలిసి ఇక్కడ చాలా మంది పథకాలు అన్ని తీసుకుంటూ ఉంటారు, ఐ డోంట్ నో. బట్ మేము ట్యాక్సులు కట్టి మేము ఒక ఇండస్ట్రీ పెడితే డబ్బులు వస్తాయని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సబ్సిడీ కూడా ప్రోత్సహిస్తే మనం ఎదుగుదాం అనుకుంటాం. సో ఫైనల్లీ మాకేం వచ్చిందంటే 2021లో ఒక పేపర్ ఇచ్చారు, సేయింగ్ శాంక్షన్ అమౌంట్ లెటర్ ఇచ్చారు, కానీ ఫండ్స్ రావు. సో ఇట్లాంటి చాలా ఎదుర్కొంటున్నాం. రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు అన్ని విధాలుగా మీరు సాయం చేస్తారు. ఎస్ఎంఈస్ ని ప్రోత్సహించాలి, బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా. చిన్న ఉద్యోగం ఉంది, నేను చేసుకుంటే ఇట్లా కూడా గెట్ ఆన్ అవుతున్నాను. బట్ చాలా మంది మాత్రం మీ సేవ ఎంప్లాయీస్ అందరూ టూ మచ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంచెం కైండ్లీ అంటే మీ ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. ఐ గాట్ ఏ కమిషన్ ఆఫ్ అబౌట్ 10,000 per month కమిషన్. ఇప్పుడు రైట్ నౌ 200 to 300 రావడం కూడా కష్టంగా. సో కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అనగారు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మీ సేవ ఆపరేటర్స్ నాకు ఈమెయిల్ పెట్టి కొంచెం మీరు చేస్తే బాగుంటుందని కోరితే విత్ ఇన్ 48 గంటల సమస్య పరిష్కరించాం. నంబర్ 2 సర్వీసెస్ పెంచాం. చట్టం ప్రకారం మీకు 162-63 సర్వీసెస్ ప్రభుత్వం మీకు ఇస్తే మీరు ప్రజలకు సేవ చేస్తారు. నేను మంత్రి ఉన్నప్పుడు కేవలం 60 ఎంతో ఉండే 60-70 అవి క్రమేపంగా పెంచుకుంటూ పోయి 125-130కి వచ్చాం. మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసిన ఎన్నికల తర్వాత 100% 160+ సర్వీసెస్ అందజేయాలనుకున్నాను, చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పొట్టు కూడా కొట్టేశాడు. అని తెలిసింది అదొకటే, అందరూ పొట్లు కొట్టేస్తాం, ఏంటి బాబాయిని లేపేస్తాం అని తెలిసింది. దానివల్ల మీరు కూడా చాలా నష్టపోయారు. పాదయాత్రలో మీ సేవ సెంటర్ ఆపరేటర్స్ అని కలిసారు.
అది పునర్నిర్మాణం చేయాలి. ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. 1995లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి పుట్టిన వ్యవస్థ. బలోపేతం చేస్తాం. అన్ని సర్వీసెస్ మళ్ళీ పునర్నిర్మాణం చేసి అందించే బాధ్యత తీసుకుంటాం. దట్ ఈస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. కట్టు దగ్గర ఇచ్చారు, గొడవరు బల్లకట్టు దగ్గర ఇచ్చారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని మా ఊరికి రప్పించగలరా? ఎందుకంటే అది ఒక్కరికి సంబంధించింది కాదు, అన్ని కులాలకు సంబంధించింది. ఆ స్థలాలు మటుకు మా ఊరికి వస్తే తెలుగుదేశం పార్టీకి ఇంకా ఓటింగ్ పెరిగిద్దే గానీ తగ్గదు. తమ్ముడు, 2 విషయాలు. స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకుంటాం కాదు. బాబు గారు పవన్ అన్న చర్చించేది ఏంటంటే ఇల్లు కట్టించారు. ఇప్పుడున్న సిమెంట్, స్టీల్, ఇసుక ధర వల్ల దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇల్లు కట్టేదానికి. ఆ భారం అంతా మీ నెత్తి మీద దోసేస్తుంది ఈ ప్రభుత్వం. సో మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఇల్లు కట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను బలంగా నమ్మేది ఎవరి ఊర్లో వాళ్ళకే ఇల్లు పట్టాలు అందించాలి. దానికి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఇల్లు కూడా కట్టించి అందజేయాల్సిన బాధ్యత తీసుకుంటాం. అది నేను హామీ ఇస్తాను. నియంత్రణ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే మద్యంకి నాణ్యత లేకుండా పోయింది. దాని బదులు ప్రజలు శానిటైజర్ లాగే పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీ కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. హామీ ఇచ్చారు కదా తమ్ముడు, బీసీ సోదరులకి కమ్యూనిటీ హాల్ కట్టించాలని తమ్ముడు కోరారు. హామీ ఇచ్చాను. హామీకి నేను కట్టుబడినా. అదే నిన్నాళ్ళు ఏం చేశారా మీరు అడుగుంటే కట్టించేస్తుంటే ఇప్పటికి మీరు వచ్చేప్పుడు అడగల. నాకే తెలుసు సమస్య ఉందని. సో కమ్యూనిటీ హాల్ కట్టించారు. నా బాధ్యత. నాకు వదిలేమ్మా. మాదిగా సోదరులు ఎవరు కోరారు నాకు వదిలేండి. జూనియర్ కాలేజ్ విషయంలో ప్లీజ్ జూనియర్ కాలేజ్ విషయంలో పెద్దలు అడిగారండి. అలా ఒకసారి మొత్తం వివరాలు సేకరిద్దాం. దామాషా ప్రకారం మనకు అర్హులు ఉంటే తప్పనిసరిగా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. జాగ్రత్తలు బయర్సున్నాయి. మీకు 2 ఓట్లు ఉన్నాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. నీతి నిజాయితీకి మారిపోయారు తల్లి. ఆయన డబ్బుల కోసం రాలా, ప్రజలకి సేవ చేసినాక వచ్చారు. సో ఎంపీ అభ్యర్థిగా ఆయన, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ఉన్నారు. మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. దయచేసి ఒక్క నిమిషం. మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. మంగళగిరి ప్రజల కోసం నేను చేపట్టే తల్లి మహిళలు కుట్టు నేర్చుకోవాలి సార్. అమ్మా, నిరుపేద కుటుంబాలు సొంత కాళ్ళపై నిలబడాలంటే తోపుడు బండి జరిగితే పెళ్లి కానుక పంపించారు. ఊర్లో ఎవరన్నా చనిపోయారు అమ్మా, ఇట్లా మొదలుపెట్టారు తల్లి. ఇప్పుడు మేము అందరూ 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి అవకాశం ఇచ్చారు. మురుగుడు హనుమంతరావు చేశారు. మురుగుడు హనుమంతరావు గారి తర్వాత
2 కుటుంబాలకి 25 సంవత్సరాలు మంగళగిరిలో మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గుండె పైన చేయబెట్టుకునే వాళ్ళు 10% మన వాళ్ళు చేశారా తల్లి? చేశారా? ఒక్క తోపుడు కనిపించారా? పట్టించుకునే నాదుడే ఉన్నాడు అతను లేదు. అమ్మా గెలిచిన ఎమ్మెల్యే గారు పట్టించుకోరు. ఓడిపోయి అమ్మా నేను పాదయాత్రకు వెళ్ళినా నా మనసు ఎప్పుడు పేదరికం లేని మంగళగిరి తయారు చేయాలని హరినిశలు కష్టపడే తల్లి. అమ్మా ఒక కుర్రోడిని ఉత్సాహవంతుడిని నా తెల్లగడ్డను చూసి ముసలోడం కొడుతుంది. కరకట్ట కమలాసన్ లాగా నేను రంగు ఏంటండి. నాలో పట్టుదల ఉండాలి, పని చేసేదానికి వచ్చా. నేను ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందు నుంచండి. మా తల్లి చాలా పని చేస్తా, ఒక పట్టుదలతోనే ఉన్నా తల్లి. అమ్మా ఎన్నికలు సమస్యల గురించి తెలుసుకునే తల్లి. ఆనాడు మీరందరూ నాకు నీ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మొదటిది డ్రైన్ సమస్య. మన డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది. అక్కడ దోమలు వస్తే గుయ్యని వచ్చి కుడుతుంది. దానివల్ల మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. ఇవన్నీ మనం ఇబ్బంది పడుతున్నాం, లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూరులో భూగర్భ డ్రైనేజ్ చేశా, ఒక్క దోమ కూడా లేదు తల్లి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. కృష్ణమ్మ జలాలు పక్కనే ఉన్నాయి, ఆ జలాలు తీసుకొస్తా. ఆ జలాల్ని శుద్ధి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. డ్రైన్ వేయాలి, భూగర్భ డ్రైనేజ్ చేయాలి, నీటికి పైప్ లైన్ వేయాలి. దాని తర్వాత సీసీ రోడ్లన్నీ పూర్తి చేస్తాం. పొలాలకు వెళ్ళి డొంక రోడ్లు కూడా కావాలని ఆనాడు పెద్దలు కోరారు. ఆనాడే హామీ ఇచ్చా, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నదని. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. నొక్కుతున్నాడు తల్లి 2 బటన్లు, ఒకటి కాదు. ఒకటి బొలుగు బటన్ తల్లి నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం పోతుంది అకౌంట్ నుంచి. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నా, ఏ మొహం పెట్టుకుని ఆల రామకృష్ణారెడ్డి గారు చెల్లమ్మని తొడుకుని వస్తారు. ఏం పని చేశారు మన గ్రామానికని వాళ్ళు వస్తారు, ఆలోచించుంటారు. తల్లి నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాను తల్లి. దాంట్లో 6 హామీలు. మొదటిది, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మొదటి హామీ. రెండోది 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తున్నారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు. మిమ్మల్ని ఆదుకునేదానికి, మీ కష్టాలు తీర్చడానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ఆరో హామీ తెలుగింటి ఆడపడుచులు అనుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సొమ్ము ఆడుకున్నాడు. ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టారు తల్లి. అమ్మ గులకరాయ్ దగ్గరికి వస్తాలే తల్లి, వస్తా గులకరాయ్ దగ్గరికి వస్తా. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు 20 తమ్ముడు